వందే భారత్ హై స్పీడ్ ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఈ ట్రైన్ సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడుస్తుంది. కేవలం 8.5 గంటల్లోనే తిరుపతి చేరుకుంటుంది. ట్రయల్ రన్లో భాగంగా ట్రైన్ నల్లగొండకు చేరుకుంది. నల్లగొండలో ప్రజలు బీజేపీ శ్రేణులు ట్రైన్కు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా నల్లగొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎక్స్ప్రెస్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్లో 11:55 జెండా ఊపి ప్రారంభించారు. దీనికి సంబంధించి అయితే సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఈ ట్రైన్ మాత్రం తిరుపతి బయలుదేరి వెళ్తుంది. అంటే ఓన్లీ కేవలం 8.5 గంటల్లోనే తిరుపతి చేరుకుంటుంది. అయితే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ వందే భారత్ ట్రైన్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతానికైతే ఈ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించి మాత్రం 8 బోగీలు మాత్రం ప్రస్తుతానికైతే అధికారులు అమర్చారు. దీంట్లో 7 బోగీలు మాత్రం స్లీపర్ కోచ్లు ఉండగా ఒకటి మాత్రం ఎగ్జిక్యూటివ్ కోచ్ ఉంది. దీనికి మొత్తంగా చూసినట్టయితే చూడొచ్చు మనం. అంటే ఓన్లీ అంటే డేలో ప్రయాణించే విధంగా మాత్రం దీనికి అన్ని అంగుల ఆరుబాట్లు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మొత్తంగా చూసినట్టయితే దీనికి సంబంధించి 530 మంది ఓన్లీ కేవలం దీంట్లో ప్రయాణించే వీలుగా ఉంది 8 బోగీలలో. మొత్తంగా దీన్ని చూసుకున్నట్టయితే 8 బోగీలు కేవలం ప్రస్తుతానికి ట్రయల్ రన్గా దీన్ని నడుపుతున్నారు ఈరోజు వరకు. రేపటి నుంచి అఫీషియల్గా మాత్రం తిరుపతి నుండి సికింద్రాబాద్ నుండి తిరుపతి మాత్రం ఈ ట్రైన్ వెళ్తుంది. అంటే కేవలం వారంలో మాత్రం 6 రోజులు మాత్రమే నడుస్తుంది. మనం ప్రస్తుతం అయితే నల్గొండ నుంచి అయితే ఈ ట్రైన్ బయలుదేరి వెళ్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ ట్రైన్లో అంటే ఎగ్జిక్యూటివ్ కోచ్లు మాత్రం అంటే అత్యాధునిక టెక్నాలజీతో మాత్రం తయారు చేశారని చెప్పచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఆ ట్రైన్లో చాలా అంటే నల్గొండలో మాత్రం ఈ ట్రైన్కి సంబంధించి మాత్రం అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, దీంతోపాటు బీజేపీ శ్రేణులు కావచ్చు, అందరూ ఘన స్వాగతం పలికి జెండా ఊపిరని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అక్కడ ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది ప్రస్తుతానికైతే ఈ ట్రయల్ రన్లో భాగంగా ఇది సికింద్రాబాద్లో బయలుదేరి చిట్యాల్లో 5 నిమిషాలు ఆగింది. దీని తర్వాతకి నల్గొండలో 5 నిమిషాలు ఆగింది. అనంతరం ఇది మిర్యాలగూడ చేరుకుంటుంది. మిర్యాలగూడలో మాత్రం 5 నిమిషాలు ఆగుంటుంది. అదేవిధంగా గుంటూరులో తర్వాత ఒంగోలు, నెల్లూరులో ఆగుతుంది. మొత్తంగా చూసినట్టయితే ఇది మధ్యాహ్నం చేరుకుంటుంది ఈ ట్రైన్ అయితే. మొత్తంగా చూసినట్టయితే ఈ వందే భారత్ ట్రైన్కి సంబంధించి మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 11:55 మాత్రం అధికారికంగా జెండా ఊపి అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి సికింద్రాబాద్లో 11:55 బయలుదేరింది. అదేవిధంగా ఇది నల్గొండ మీదుగా వయా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా